సార్ బేసిక్గా ఇప్పుడున్న సొసైటీ ఏంటంటే ప్రతి ఒక్క దానికి కూడా ఏదో ఒక ఇన్సూరెన్స్ కావాలనే విధంగా ట్రాన్స్ప్లాంట్ చేసి పట్టారు. ఇటువంటివి ఎందుకు సార్ ఇంత ఫేస్ చేస్తున్నారు జనాలు? మీరు ఇంత కడితే మీకు నేను 10 లక్షలకి 15 లక్షలకి ఇన్సూరెన్స్ చేస్తాను, మీరు హాస్పిటల్లో ఎప్పుడైనా ఇబ్బంది వచ్చి జాయిన్ అయితే మీకు రూపాయి ఖర్చు లేకుండా వైద్య ఖర్చులు కంపెనీ వారు ఇస్తారు అని చెప్తారు. నమ్మి చేస్తాము. ఆ రోజున దాన్ని పట్టుకొని వాటి నువ్వు పాలసీ తీసుకొని 6 నెలలు అయింది, సంవత్సరం నుంచి జబ్బు ఉంది కాబట్టి నేను కొనుక్కోంటాడు. ఆ లెక్కన కొన్ని వేల కోట్ల రూపాయల క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీలు సంవత్సరానికి ఎగ్గొడుతున్నాయి. అందులో ఒక 1% 2% అది చేయాలి ఇది చేయాలి అంటారు, బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటారు, ఒక సర్టెన్ ప్రొసీజర్ ని ఫాలో అయ్యాకనే డబ్బులు కట్టించుకుంటారు కదా. మన దగ్గర వ్యవస్థాపరంగా లూట్ చేయటం అనేది బాగా పెరిగింది. మీకు జేబు కన్వేషన్ నేను తీసుకుంటే అది క్రైమ్. అవును, ఈ వ్యవస్థాపరమైన లూట్ ఉందే ఇది లెజిటిమేట్ దోపిడీ. దీనికి ఏ రకమైన రెమెడీ లేదు. బట్ ఆ పాలసీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, చదువుతారు, దాని పరంగా కొన్ని సెర్చ్ చేసుకోవచ్చు. తెలుగు అంటే చదువు ఇంగ్లీష్ రాని వాళ్ళకి చాలా ఇబ్బంది కదా. ఇప్పటికీ మెయిన్ ప్రాబ్లము మనకి పాలసీ మీద అవగాహన లేకపోవడానికి, అది పెరిగే అవకాశం కూడా. ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ కూడా IRDA లాంటి సంస్థలు జనాన్ని ఎడ్యుకేట్ చేయడం మీద చాలా తక్కువ శ్రద్ధ చూపిస్తున్నాయి. ఇప్పుడు జనరల్ గా పాలసీ తీసుకోవాలంటే మనం ఇంట్లో కూర్చుంటే అన్నీ అయిపోతాయి, కానీ క్లెయిమ్ చేయాలంటే ఎన్నెన్నో ఆఫీసులు తిరగాల. ఇదంతా అప్పుడు చెప్పరు కదా సార్. ప్రతి రిస్క్కి ఒక ఇన్సూరెన్స్. మీకు రిస్క్ లేకుండా ప్రపంచం లేదు. అందుకని జీవితంలో ఇన్సూరెన్స్ ఇంటర్లింక్. ఆ కంపెనీలు నిలవబెట్టుకునే మాలాంటి అవసరం వస్తుంది. ఎక్స్పర్ట్ క్లైమ్ సొల్యూషన్స్ ఇండియా వాళ్ళ పేరు ఇచ్చారు మాకు. వాళ్ళు వెంటనే ఇమీడియట్ గా వాళ్ళు ఒక టీం వచ్చి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం రెడీ చేయాలి, వాళ్ళకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల మాకు చాలా బాగా ఉపయోగపడింది. క్లెయిమ్ సొల్యూషన్ వాళ్ళు చాలా అప్రోచ్ చేశారు, చక్కగా గైడ్ చేశారు. వెరీ హ్యాపీ విత్ దిస్ కంపెనీ. బట్ ఇక్కడ కూడా సార్ అంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ చూస్తుంటాము, అక్కడ అంతా గవర్నమెంట్ రూలింగ్ లానే ఉంటుంది. సిమ్ కార్డ్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఎక్కువ గవర్నమెంట్ ఉంటాయి, ప్రైవేట్ ఒక 2-3 ఉంటాయి. బట్ మన దగ్గరికి వచ్చేసరికి గవర్నమెంట్ తక్కువ ఉండి ప్రైవేట్ ఎక్కువ ఉంటున్నాయి. ప్రతి దేశంలోనూ ఇదే ట్రెండ్. ఇప్పుడు మీరు అమెరికా లాంటి దేశంలో గవర్నమెంట్ హాస్పిటలే ఉండదు. ప్రెసిడెంట్ షూట్ చేస్తే కూడా తీసుకుపోయి ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్లో ట్రీట్ చేస్తారు, కానీ అది తప్పితే వేరే గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు డెవలప్డ్ కంట్రీస్లో అసలు గవర్నమెంట్ కంపెనీ అంటూ లేదు, అన్ని ప్రైవేటే. సో మీ ప్రకారము పర్సంటేజ్ కాకుండా అమౌంట్ చెప్పండి, ఎంత క్లెయిమ్ కాలేదు, అమౌంట్స్ ఎంత అమౌంట్ క్లెయిమ్ చేస్తే? 15,000 కోట్ల రూపాయల క్లెయిమ్లు అవుట్ రైట్ తిరస్కరించబడ్డాయి లాస్ట్ ఇయర్. 15,000 కోట్లు. 10,000 కోట్లు తక్కువ పే చేశారు. 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఎన్నో చూస్తుంటారు ఇట్లాంటి ఇన్సూరెన్స్. ఇవన్నీ మీరు డీల్ చేసిన వాటిల్లో అరే ఇది ఏంటి, దీనికి కూడా ఇట్లా వేస్తారా అని అనిపించిన సిచ్యువేషన్స్ ఏంటి? మీకు ఈ మధ్యకాలంలో నేను చూసిన ఘోరమైన కేసులు చెప్తాను. ఓ పెద్ద మనిషి వాళ్ళ ఫాదర్కి 2015 నుంచి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు, ఫాదర్ మదర్కి. 2020లోనో 2021లోనో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారాడు. వాళ్ళ మదర్కి 2017లో క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్. కంపెనీ క్లెయిమ్ సెటిల్ చేసింది, పాత కంపెనీ. కొత్త కంపెనీలోకి వచ్చాక వాళ్ళ ఫాదర్ సిక్ అయ్యాడు, కేర్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. కంపెనీ వారు మేము క్లెయిమ్ ఇవ్వమన్నారు, క్యాష్లెస్ ఇవ్వమన్నారు. ఈయన కింద మీద పడి మొత్తం మీద 13.5 లక్షలు ఖర్చు పెట్టాడు 10 రోజుల్లో. చివరికి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. జనరల్ ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటుంటారు. అది బైక్లో కానివ్వండి, కార్లో కానివ్వండి, లేకుంటే ఒక మనిషి అంటే హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి, ఇలా ఎన్నో ఇన్సూరెన్స్ మనం చూస్తున్నాం. బట్ ఈ అన్ని ఇన్సూరెన్స్ మన అవసరానికి వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోవాలంటే ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఈ క్వశ్చన్స్కి సరైన ఆన్సర్స్ ఉండవు. కొన్నిసార్లు అయితే మనం ఎంతో డబ్బులు కట్టి నమ్మి మరి హెల్త్ ఇన్సూరెన్స్ చేసినప్పటికీ కానీ ఆ డబ్బులు మనకు రాక, ఆ క్లెయిమ్స్ రాక చాలా మంది సఫర్ అవుతుంటారు కదా. సో మీ అందరి ముందరికి ఒక ఇంటర్వ్యూ తీసుకొచ్చా అండి. సో డాక్టర్ శంకరయ్య గారు ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్ కి డైరెక్టర్ అని కూడా చెప్పుకోవాలి. అండ్ 40 years ఆఫ్ అనుభవం కూడా ఉంది ఈయనకి ఇన్సూరెన్స్ పరంగా. మరి ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎలా ఉంటాయి, దీన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే ఏ పాయింట్ ని మనం ఖచ్చితంగా స్ట్రెస్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా మన ముందరున్న వ్యక్తి డాక్టర్ శంకరయ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్. సార్ బేసిక్గా ఇప్పుడున్న సొసైటీ ఏంటంటే ప్రతి ఒక్క దానికి కూడా ఏదో ఒక ఇన్సూరెన్స్ కావాలనే విధంగా ట్రాన్స్ప్లాంట్ చేసి పట్టారు. బట్ ఇది కట్టాక కూడా ఇంకా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఇది ఎట్లయితుంది, అది ఎట్లయితుంది, ఇది కాదు, ఇది రిజెక్ట్ అవుతుంది, ఇట్లాంటి వండర్ఫుల్ క్వశ్చన్స్ ఇస్తారు అంటే ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు. ఇటువంటివి ఎందుకు సార్ ఇంత ఫేస్ చేస్తున్నారు జనాలు?
పాలసీ మనం తీసుకున్నప్పుడు పాలసీ గురించి మనకి అవగాహన ఉండాలండి. మనం దేనికి పాలసీ తీసుకుంటున్నామో, మనము ఏ రిస్క్ కోసము, ఏ ఇబ్బంది వస్తే మనకి సహాయం అవసరమో, దేనికోసమైతే మనం తీసుకుంటున్నామో అది సరిగా కవర్ అవుతుందా లేదా, ఆ కవరేజ్కి అనుబంధమైన కండిషన్స్ కంపెనీ ఏమేమి పెట్టింది, ఓకే, ఆ కండిషన్స్కి నాకు వర్తిస్తాయా, నాకు అట్లాంటిది ఏమన్నా ఉందా, నేను కంపెనీకి ఏమన్నా చెప్పాలా నా ఆరోగ్యం గురించి కానీ ఇవి కానీ, ఈ అవగాహన లేకుండా ఒక ఆయన వస్తాడు, మీరు ఇంత కడితే మీకు నేను 10 లక్షలకి 15 లక్షలకి ఇన్సూరెన్స్ చేస్తాను, మీరు హాస్పిటల్లో ఎప్పుడైనా ఇబ్బంది వచ్చి జాయిన్ అయితే మీకు రూపాయి ఖర్చు లేకుండా వైద్య ఖర్చులు కంపెనీ వారు ఇస్తారు అని చెప్తారు, నమ్మి చేస్తాము. ఆ రోజున మీకు ఈ జబ్బు ఎప్పటి నుంచి ఉంది అని డాక్టర్ గారు అడిగినప్పుడు మీరు నాకు 1 సంవత్సరం అయింది, ఆ సంవత్సరం అయింది ఈ వ్యక్తి కరెక్ట్గా చెప్పాడా, 2 నెలలు 3 నెలలు అయ్యి ఉండవచ్చు కూడా, ఆయన ఏదో ఆ రోజు చెప్పాడు, లేకపోతే పక్కన్నాయని చెప్పాడు. అవును, దాన్ని పట్టుకొని వాడు నువ్వు పాలసీ తీసుకొని 6 నెలలు అయింది, సంవత్సరం నుంచి జబ్బు ఉంది కాబట్టి నేను ఇవ్వను పో అంటాడు. ఓకే, లేదు నువ్వు నీకు ఫలానా రోజున దెబ్బ తగిలింది, కాలు ఇరిగింది, నేను వైద్యం చేయించుకున్నాను నాకు చెప్పలేదు అంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ మనం 5గురిని ఇన్సూర్ చేస్తే నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు, కానీ మా నాన్నకి కూడా ఇన్సూర్ చేశాను నేను, మీ నాన్నకి ఫలానా రోజున నుంచి హైపర్ టెన్షన్ ఉందని నువ్వు డిక్లేర్ చేయలేదు, అబద్ధం చెప్పావు కాబట్టి నేను ఇవ్వను అంటాడు. ఓకే, ఇట్లాంటివి సాధారణంగా మనం చెప్పాలంటే కంపెనీలు క్లెయిమ్ ఎట్లా ఎగ్గొట్టాలి అనే దానికి కారణాలని వెతుక్కుంటున్నారు. అవును, వెతుక్కొని ఎగ్గొడుతున్నారు. దానికి పాలసీదారులకి పాలసీ గురించి, క్లెయిమ్ గురించి అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఆ అవగాహన లేక చాలామంది క్లెయిమ్ ఎగ్గొట్టగానే సర్దుకొని వదిలి రాజీ పడిపోతున్నారు. ఓకే, ఆ లెక్కన కొన్ని వేల కోట్ల రూపాయల క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీలు సంవత్సరానికి ఎగ్గొడుతున్నాయి. అందులో ఒక 1% 2% గ్రీవియన్స్ రెజల్యూషన్కి ఓంబుడ్స్మన్కో లేకపోతే కన్జ్యూమర్ ఫోరంకో కంపెనీ ఫిర్యాదుల డిపార్ట్మెంట్కో ఏదో ఒక రకంగా రెజల్యూషన్ కోసం పోతున్నారు, మిగిలిన వాళ్ళు వదిలేస్తున్నారు. ఆ వదిలేసే వాళ్ళు వాళ్ళ క్లెయిమ్ నిజంగా రాందా, పాలసీకి వ్యతిరేకంగా ఏమన్నా ఉందా, లేదు అన్ని రకాలుగా ఇది పేయబుల్ క్లెయిమే అంటే ఇవ్వాల్సిన క్లెయిమే, కానీ కంపెనీ డబ్బులు మిగిల్చుకోవడం కోసం ఏదో ఒక కారణం వెతుకులాడి ఆ కారణంతో ఎక్కొట్టారా అనేది మనం పాలసీని, ఆయన డిశ్చార్జ్ సమ్మరీ, ఆ రెప్యుటేషన్ లెటర్ ఇవన్నీ దగ్గర పెట్టుకొని అనలైజ్ చేస్తే ఈయన క్లెయిమ్ న్యాయమైందా కాదా మనకు తెలుస్తుంది. ఓకే, న్యాయమైంది అని తెలిసినప్పుడు ఆ వ్యక్తికి రావాల్సిన డబ్బులు వచ్చే వరకు కూడా మనం ఆయనకు సహాయం చేయడానికి మేము ఉపయోగపడతాం. సో అందుకేనా ఈ ఎక్స్పర్ట్ క్లెయిమ్, దానికోసమే మేము దీనికి మొదలేసాము. కొంతమందికి సక్సెస్ఫుల్గా చేయగలిగాము, ఇంకా చాలా ప్రాసెస్లో ఉన్నాయి. బట్ ఎన్నో కేసెస్ చూసింటారు కదా, సో ఇప్పుడు బేసిక్గా అంటే ఇంటికి వస్తారు, అన్ని మాట్లాడతారు, అది చేయాలి ఇది చేయాలి అంటారు, బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటారు, ఒక సర్టెన్ ప్రొసీజర్ని ఫాలో అయ్యాకనే డబ్బులు కట్టించుకుంటారు కదా. మరి ఈ ఎండ్ మూమెంట్కి వచ్చేసరికి ఇది లేదు అది లేదు, మీరు అన్నట్లు అది 1 year బ్యాక్, నువ్వు 6 నెలల ముందే చేసావు, ఇట్లాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తారు. బట్ ఈ ఫేస్ చేసే వాళ్ళకి దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి? మనకి ఇన్సూరెన్స్ చేయడానికి వచ్చిన వ్యక్తికి ఎంత అవగాహన ఉంది అనేది ముందు ఇంపార్టెంట్. 2, మనం ఎంత నిజాయితీగా ఉన్నట్టు ప్రపోజల్లో రాసాము. సపోజ్ నాకు హైపర్ టెన్షన్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది అని నేను చెప్పాలి. అవును, చెప్పలేదు. ఒక 2 నెలల తర్వాత నాకు గుండెకి సంబంధించిందో ఈ హైపర్ టెన్షన్ కాంప్లికేషన్ ఏదైతే ఉన్న జబ్బు ఏదైనా వచ్చి నేను హాస్పిటల్లో పడితే ఇవ్వకపోగా కంపెనీకి 2 అవకాశాలు ఉన్నాయి. క్లెయిమ్ ఎగ్గొట్టడం ఒకటి, పాలసీ క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంది. ఎందుకంటే మీరు మాకు నిజం దాచిపెట్టి పాలసీ తీసుకున్నారు కాబట్టి అని పాలసీ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి ఒక కంపెనీ పాలసీ క్యాన్సిల్ చేసిన తర్వాత రెండో కంపెనీ పాలసీ ఇవ్వడానికి అనుకుంటుంది. ఇది కూడా విన్నాను. అందుకని ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి. ఆ చెప్పేందుకు మనకి చేయడానికి వచ్చిన పెద్ద మనిషి ప్రోత్సహించాలి. ఓకే, ఇప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే నాకు పాలసీ తీసుకోకముందే జబ్బు ఉంది అనేది చెప్పేదానికి IRDA రూల్ ప్రకారము ఫస్ట్ 3 years నాకు క్లెయిమ్ రాదు, 3 సంవత్సరాల తర్వాత దానికి కూడా నాకు క్లెయిమ్ వస్తుంది. ఆ అవగాహన పార్టీకి ఉండాలి. 2, అట్లా కాదు నాకు 3 సంవత్సరాల కాదు క్లెయిమ్ రావాలంటే కొన్ని కంపెనీల్లో కొన్ని రకాల పాలసీలు ఉన్నాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ అనేది ఎక్స్క్లూజన్ లేకుండా డైరెక్ట్గా రేపటి నుంచి కవర్ అయ్యేటట్టుగా పాలసీలు ఇచ్చేవి కూడా ఉన్నాయి. ప్రీమియం ఎక్కువ అవుతుంది, అట్లాంటివి తీసుకోవాలి. ఓకే, అంతేగాని దాచిపెట్టి మనం తీసుకొని జబ్బు వచ్చిన తర్వాత ఖర్చు భరించలేక మనం క్లెయిమ్ పెడితే 2 రకాల నష్టం వస్తుంది. మనకు కట్టిన ప్రీమియం పోతుంది, నెక్స్ట్ పాలసీ రాదు, ఈ క్లెయిమ్ రాదు.
అండ్ ఇప్పుడు IRDA గురించి చెప్పారు. అవును. సో IRDA ద్వారా మీరు కొంతమందివి చూస్తుంటారు, కొంతమంది క్లెయిమ్ వస్తుంటేది, కొంతమందికి రాదు. సో ఈ IRDA లో కూడా మీరు ఒక నెంబర్ చూపించారు, ఎక్కడెక్కడ నుంచి ఎంత % వరకే సక్సెస్ అవుతుంది అనేది. మరి ఈ డ్రమాస్టిక్ గా ఈ ప్రైవేట్ కంపెనీస్ ఎందుకు ఇట్లా ఫెయిల్ అవుతున్నాయి? ఫెయిల్ అవ్వటం కాదండి, వారు ప్రాఫిటే ధ్యేయం. ఈ ప్రాఫిట్ ధ్యేయంలో ఎంత ఎక్కువ ప్రాఫిట్ తీసుకురావటం కోసం మనం అవతల వ్యక్తి కోర్టుకు పోతాడా చూద్దాము, ఓంబుడ్స్మన్ కంప్లైంట్ పెడతాడా చూద్దాము, ఎక్కొట్టి చూద్దాము, 4 డబ్బులు మిగులుతాయి మనకి, ఆయన కంప్లైంట్ పెట్టి తప్పనిసరిగా పే చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు చూద్దాము. ఓకే, 10 మందిలో ఒక్క ఆయన పోయినా కానీ వాళ్ళకి 9 మంది డబ్బులు మిగిలిపోతాయి. ఈ దృష్టితో ఇన్సూరెన్స్ కంపెనీలు నిస్సందేహంగా పనిచేస్తాయి. దానికి మనము వీడితో ఎవడు పడతారు, ఈ కంపెనీతో నెలల కరస్పాండెన్స్, లేకపోతే కోర్టుకు పెట్టి లాయర్కి డబ్బులు, లేకపోతే ఓంబుడ్స్మన్కి పెడితే ఆయనేమో దానికి వెబ్సైట్లోకి ఎంటర్ కావాలంటారు, నాకేమో మెయిల్ ఐడి లేదు, నాకు వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి డేటా అంతా కీ ఇన్ చేసి నాకు కంప్లైంట్ చేసేది చేత కాదు, ఇవన్నీ అని మనం రాజీ పడిపోతున్నాం. అవును. ఈ రాజీ పడకుండా వాళ్ళ రైట్ వాళ్ళు ఎన్ఫోర్స్ చేసుకొని వాళ్ళకి రావాల్సిన డబ్బులు తెచ్చుకునేట్టుగా చేయడమే మా ఉద్దేశం. ఓకే. అండ్ దీంట్లో నాకు ఒక చిన్న నెగిటివ్ మార్క్ అనిపించింది సార్. అంటే ఇప్పుడు LIC ప్రతి ఒక్కరికి కావాలి ఏదో ఒక ఇన్సూరెన్స్, బైక్ కానివ్వండి, కార్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, అందరు వెళ్తారు ఇన్సూరెన్స్ కోసం కూర్చుంటారు, వాళ్ళు మంచిగా మాట్లాడతారు క్లోజ్ అయినంత వరకు. బట్ ఆ పాలసీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, చదువుతారు, దాని పరంగా కొన్ని సెర్చ్ చేసుకోవచ్చు. తెలుగు అంటే చదువు ఇంగ్లీష్ రాని వాళ్ళకి చాలా ఇబ్బంది కదా. మరి అట్లాంటి పాలసీస్ని ఎందుకు తెలుగులో కూడా చెప్పట్లేదు వీళ్ళు? ప్రస్తుతానికైతే తెలుగులో పాలసీస్, లోకల్ లాంగ్వేజ్లో పాలసీ ఇచ్చే సిస్టమ్ మన దేశంలో లేదు. ఓకే. అన్ని పాలసీలు ఇంగ్లీష్లోనే ఉంటాయి, కొన్ని హిందీ డ్రాఫ్ట్ కూడా ఉంటుంది నార్త్ ఇండియాలో. అంతేగాని మనకి ఇప్పటికీ మెయిన్ ప్రాబ్లము మనకి పాలసీ మీద అవగాహన లేకపోవడానికి, అది పెరిగే అవకాశం కూడా. ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ కూడా IRDA లాంటి సంస్థలు జనాన్ని ఎడ్యుకేట్ చేయడం మీద చాలా తక్కువ శ్రద్ధ చూపిస్తున్నాయి. అది ఉన్నన్ని రోజులు ఎవరో ఒకళ్ళు పార్టీకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆ గ్యాప్ని నింపడానికే మేము ఈ రంగంలోకి వచ్చాము. ఓకే. బట్ ఇక్కడ కూడా సార్, అంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ చూస్తుంటాము, అక్కడ అంతా గవర్నమెంట్ రూలింగ్ లానే ఉంటుంది. సిమ్ కార్డ్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఎక్కువ గవర్నమెంట్ ఉంటాయి, ప్రైవేట్వి ఒక 2-3 ఉంటాయి. బట్ మన దగ్గరికి వచ్చేసరికి గవర్నమెంట్ తక్కువ ఉండి ప్రైవేట్వి ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో క్యాపిటలిజం పెరుగుతా కొద్దీ ప్రతి దేశంలోనూ ఇదే ట్రెండ్. ఇప్పుడు మీరు అమెరికా లాంటి దేశంలో గవర్నమెంట్ హాస్పిటలే ఉండదు. ప్రెసిడెంట్ షూట్ చేస్తే కూడా తీసుకుపోయి ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్లో ట్రీట్ చేస్తారు, కానీ అది తప్పితే వేరే గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు డెవలప్డ్ కంట్రీస్లో అసలు గవర్నమెంట్ కంపెనీ అంటూ లేదు, అన్నీ ప్రైవేటే. ఓకే. రీసెంట్గా ఒక 2 నెలల క్రితం అమెరికాలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, యూనివర్సల్ హెల్త్ కంపెనీ CEOని ఒక పెద్ద మనిషి షూట్ చేశాడు. ఆయన చనిపోయాడు. షూట్ చేసిన ఆయన పూర్ మ్యాన్ కాదు, ఆయనకి ఇన్సూరెన్స్ పాలసీ లేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎక్కొట్టబడలేదు. పబ్లిక్ని వీళ్ళు మోసం చేస్తున్నారు, మేము మీకు కవర్ చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొని క్లెయిమ్లు ఎగ్గొడుతున్నారు అన్న కసితో పోయి చంపాడు. చంపి నేషనల్ హీరో అయిపోయాడు. ఇది ఇక్కడ మన ఒక్క దగ్గరే కాదు, ప్రపంచంలో అంతా ఉంది. మిగిలిన చోట్ల ఎన్ఫోర్స్మెంట్ ఉంది, మన దగ్గర ఆ యాంగిల్లో ఎన్ఫోర్స్మెంట్ తగ్గింది. క్లెయిమ్లు 75% క్లెయిమ్లే ఎగ్గొడుతున్నారు, పే చేస్తున్నారు. IRDA వారు స్టాటిస్టిక్స్ ఇచ్చారు. అవును. మిగిలిన 25% ఎందుకు ఎగ్గొట్టారు, ఈ కంపెనీ బాధ్యతాయుతంగా పనిచేస్తుందా లేదా అని వాటిని పరీక్షించి కంపెనీకి డైరెక్షన్ ఇచ్చేంత వ్యవస్థ IRDAలో లేదు. ఓకే. ఆ వ్యవస్థ వచ్చేదాకా పార్టీల పరిస్థితి ఇంతే ఉంటుంది. సో మీ ప్రకారము పర్సంటేజ్ కాకుండా అమౌంట్ చెప్పండి, ఎంత క్లెయిమ్ కాలేదు అమౌంట్స్, ఎంత అమౌంట్ క్లెయిమ్ చేస్తే? మీకు 15,000 కోట్ల రూపాయల క్లెయిమ్లు అవుట్ రైట్ తిరస్కరించబడ్డాయి లాస్ట్ ఇయర్. 15,000 కోట్లు. 10,000 కోట్లు తక్కువ పే చేశారు. 50 లక్షల క్లెయిమ్లు ఎగ్గొట్టారు నంబర్ వైజ్ వస్తే. ఆ 50 లక్షల మధ్యలో సుమారుగా ఒక 50,000 మంది ఇన్సూరెన్స్ ఓంబుడ్స్మన్ వారిని మన ఫైనాన్స్ మినిస్ట్రీ వారు అపాయింట్ చేసిన మన ఫిర్యాదుల విభాగం డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. ఓకే. వారికి కంప్లైంట్ చేసుకుంటే పైసా ఖర్చు లేకుండా వారు రిజాల్వ్ చేస్తారు కంప్లైంట్ని. వారికి పెట్టుకున్న వాళ్ళు 100కి ఒక్కరే. ఎందుకు అంటే లైక్ దాని మీద తెలియక ప్లస్ ఎట్లా అంటే వేరే మనం ఓంబుడ్స్మన్ గారికి కంప్లైంట్ చేయాలంటే మీరు వేరే వాళ్ళ మీద ఆధారపడక తప్పదు.
కంప్యూటర్ లిటరసీ ఉంటేనే మీరు చేసుకోగలరు. ఓకే. మీరు డైరెక్ట్గా ఒక ఉత్తరం రాసి నాకు ఇబ్బంది ఉంది అని రాసినంత మాత్రాన్ని వాళ్ళు మీకు వెనక్కి మెయిల్ పెడతారు. మనకి మెయిల్ ఐడి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మెయిల్ పెడతారు. మెయిల్ పెట్టడానికి మీకు మెయిల్ ఐడి లేదు, ఆయన కంప్లైంట్ చేసుకోలేడు. ఆయనకి ఇంకొకళ్ళ సహాయం అవసరం. అది మేము చేసే పని. ఓకే. అండ్ అదర్ ఎండ్లో సార్, అంటే మనిషికి ఎక్కువగా ఇన్సూరెన్స్ మెయిన్గా డిపెండ్ అయ్యేది ఆరోగ్యపరంగానే. అంటే ఈ ఫుడ్ కానీ లేకుంటే బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ కోసం ఏవేవో అడిక్షన్స్ అయ్యి ఒక స్టేజ్లో హాస్పిటల్కి వెళ్తారు కదా. సో ఆ మూమెంట్లో కొన్నిసార్లు హాస్పిటల్స్లో ఏం చూస్తాం, ఇప్పుడు మీరు కట్టండి తర్వాత క్లెయిమ్ చేసుకోండి అంటారు. కొన్ని హాస్పిటల్స్లో ఏమో హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, మేము డైరెక్ట్ క్లెయిమ్ చేసుకుందాం అంటారు. ఎందుకు టూ డిఫరెన్స్ కనిపిస్తున్నాయి? ఇంతకుముందు ప్రతి కంపెనీ నెట్వర్క్ హాస్పిటల్స్ అని మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ నెట్వర్క్ హాస్పిటల్కి పోతేనే మీకు క్యాష్లెస్ ఫెసిలిటీ, మీరు రూపాయి కట్టకుండా వైద్యం చేసి బయటకు వచ్చే అవకాశం అక్కడ ఉండేది. తక్కువ మొత్తం మీరు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఐఆర్డీఏ వారు ఏ హాస్పిటల్లో అయినా కానీ మీరు క్యాష్లెస్ ఫెసిలిటీ అవైల్ చేసుకోవచ్చు అని రూల్ మార్చారు. ఓకే. ఇప్పుడు అవకాశం ఉంది. కానీ క్యాష్లెస్ ఫెసిలిటీలో చాలా వరకు వాళ్ళు క్యాష్లెస్ ఫెసిలిటీ కాదు పొమ్మని తర్వాత రీయింబర్స్మెంట్ పెట్టుకోండి మేము పే చేస్తూ ఉంటారు. అవును. దాంతో పార్టీ నెక్స్ట్ మూమెంట్ పేషెంట్ అడ్మిట్ చేయటం, డబ్బుల కోసం రోడ్డు మీద పట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జనరల్గా ఒక వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉండొచ్చు, వాళ్ళు లైక్ ఇప్పుడు మన 2 స్టేట్స్ అనుకోండి సార్, ఒకరు ఆంధ్రాలో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా ఇష్యూ వస్తే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ చేయించుకుంటారు. బట్ అక్కడిది ఇక్కడ క్లెయిమ్ చేయడానికి కూడా ఇబ్బంది పడతారు. గవర్నమెంట్ ఎంప్లాయీకి హైదరాబాద్ ట్రీట్మెంట్ ఆంధ్ర గవర్నమెంట్ అలౌ చేస్తుంది, కానీ ఆంధ్రాలో ట్రీట్మెంట్ కి ఇంకా తెలంగాణ గవర్నమెంట్ అలౌ చేస్తున్నట్టు. అదే సార్, ఏదో ఒకటి జరుగుతుంది మ్యానిపులేషన్. ఎందుకు అలా? దానికే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు ఇన్సూరెన్స్ కోసమే పోతున్నారు. అవును. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఉన్నారు సార్, వాళ్ళకి గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ ఉంది, కానీ దాని మీద నమ్మకం లేక ప్యారలల్ గా ఇన్సూరెన్స్ చేసుకొని పెట్టుకుంటున్నారు. నాకు కూడా అయింది సార్. మా అన్నయ్య ఇరిగేషన్లో పనిచేసి రిటైర్ అయ్యాడు సార్. ఆయన 25 years నుంచి ఆయన సెపరేట్గా వాళ్ళ ఫ్యామిలీకి పాలసీ తీసుకుంటాడు. ఏంటంటే వాళ్ళ మీద నమ్మకం లేదు. మీకు ఎవరో ఒకళ్ళు తెలవాలి, అక్కడ అప్రూవ్ అయింది డిపార్ట్మెంట్ నుంచి, పేమెంట్కి సెక్రటేరియట్కి పోయింది, అక్కడ క్యూలో పెట్టామండి మీ టర్మ్ వచ్చినప్పుడు వస్తుంది అంటారు. దాని కింద నుంచి పైకి తేవడానికి మళ్ళీ అక్కడ పైరువి. అవును. ఇట్లా ఎక్కడ చూసిన, అందుకని వాళ్ళకి నమ్మకం లేక వాళ్ళు కూడా. ఇప్పుడు రెండోది, వాళ్ళకి ఈ మధ్య అమౌంట్ లిమిట్ చేశారు. ఇంత ముందులాగా అన్లిమిటెడ్ కాదు. అవును. ఆ లిమిట్ చేసిన తర్వాత అందరూ పాలసీలు తీసుకోవడం మొదలెట్టారు. అండ్ ఇప్పుడు జనరల్గా పాలసీ తీసుకోవాలంటే మనం ఇంట్లో కూర్చుంటేనే అన్నీ అయిపోతాయి, కానీ క్లెయిమ్ చేయాలంటే ఎన్నెన్నో ఆఫీసులు తిరగాల. ఇదంతా అప్పుడు చెప్పరు కదా సార్? చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, అడగాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇంకొక తప్పు ఎక్కడ చేస్తామంటే, ప్రపోజల్ అది ఇంగ్లీష్లో ఉందా తెలుగులో ఉందా అనే సంబంధం లేకుండా అది మనమే నింపుకోవాలి. ఓకే. మీరు సంతకం పెట్టిండే నేను తీసుకుపోతాడు, ఆ తర్వాత ఎస్ పెట్టాడో నో పెట్టాడో తెలియదు. అవును. అక్కడ నో పెట్టిన తర్వాత మనం కింద సంతకం పెట్టావు, నువ్వు చదవచ్చు కదా, పైన చదువుకొని సంతకం పెట్టావు కదా, నువ్వు ఒప్పుకున్నావు, అందుకని నీ క్లెయిమ్ రాదు. దోచుకోవడమే ఇంకా మనిషిని. నేను చేస్తా, నేను ఇది చేస్తాను, నువ్వు యాక్సెప్ట్ చేయి, ఇంతే. ఓకే. అందుకనే మనం ప్రపోజల్ చదువుకొని సంతకం పెట్టాలి. మనం ఏ కవరేజ్ తీసుకున్నామో దానికి సంబంధించిన కండిషన్స్, ఎక్స్క్లూజన్స్ ఏమైతే ఉంటాయో వాటి మీద మనకి అవగాహన ఉండాలి. ఆ అవగాహన లేని పరిస్థితి ఉంది కాబట్టే వాళ్ళకి మనము క్లెయిమ్ని ఎవాల్యుయేట్ చేసి, మీ క్లెయిమ్ ఎందుకు తిరస్కరించబడింది, మీ పాలసీ ఏంటి, మీ పాలసీలో ఏ తిరస్కరణ అయినా పాలసీలో ఉన్న ఏదో ఒక కండిషన్కో ఎక్స్క్లూజన్కో అనుబంధంగానే ఉండాలి. వాటిని మించి నేనేదో కనిపెట్టి క్లెయిమ్ ఎక్కొట్టడానికి వీల్లేదు. కంపెనీ వారు ఏం చెప్తారు, మొన్న నేను క్లెయిమ్ చూశాను సార్, 24 లక్షలు క్లెయిమ్ అయితే ఆయనకి 10 లక్షలు ఇచ్చి మిగిలిన డబ్బులే కొట్టాను. ఆయనకి 20 లక్షలకి ఎలిజిబిలిటీ ఉంది. మేము ఆయనకి గ్రీవియన్స్ పెట్టించాం కంపెనీతో. వారు సింపుల్గా ఏం రాశారు, ఈ జబ్బుకి మేము ఇవ్వాల్సినంత ఇచ్చాము, ఇంకా మేము ఇచ్చేది లేదు. దానికి పాలసీ మొత్తం మీరు పైనుంచి కిందకి అక్షరం వదిలిపెట్టుకుని చదివినా కానీ ఈ జబ్బుకి ఇంతే అనే పదం ఎక్కడా లేదు. ఈయనకి అవగాహన లేకపోతే ఆ వ్యక్తికి, ఓహో నాకు రావాల్సింది ఇంతే కావచ్చు, నా పాలసీ ప్రకారం సర్దుకుంటారు. అవును. దానికి ఎవరో ఒకళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఆయనకి మోటివేట్ చేసి ఆయనకి ఉపయోగపడే వాళ్ళు ఉండాలి. ఓకే. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కొంచెం పక్కన పెడితే, జనరల్గా వెహికల్స్కి వచ్చేసరికి చూస్తే ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ ఇట్లా జరుగుతాయి కదా. ఈ సెకండ్ పార్టీకి థర్డ్ పార్టీకి లూప్స్ ఏంటి? వెహికల్కి సంబంధించిన డ్యామేజ్ ఒక భాగం. ఏది, ఇప్పుడు నా కారు ఉంది, మీ కారు ఉంది, బజార్లో ఎక్కడో ఒకసారి చిన్న యాక్సిడెంట్ ఉంది, వెహికల్ డ్యామేజ్ అయింది, అది ఒక క్లెయిమ్. ఓకే. రెండోది, అది ఎవరు, మీరే పాలసీ తీసుకున్నారు, మీరే క్లెయిమ్ చేస్తారు.
రెండో రకం ఏంటి, మోటార్ వెహికల్లో రోడ్డు మీద పోయే వ్యక్తికి మన కారు తగిలింది, దెబ్బలు తగిలాయి, ఆయనకి నష్టపరిహారం ఇవ్వాలి. అది కంపెనీ పాలసీదారు రెండు కాకుండా మూడో వ్యక్తి, అందుకనే దాన్ని థర్డ్ పార్టీ అంటారు. ఓకే. ఆ థర్డ్ పార్టీ ఎప్పుడు వస్తుంది, మనం ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా వ్యక్తికి గాయాలు కానీ ఇంకో రకమైన డెత్ కానీ ఇట్లాంటి ఇబ్బంది కలిగించినప్పుడు థర్డ్ పార్టీ క్లెయిమ్ అనేది రంగంలోకి వస్తుంది. ఓకే. అండ్ దీనిలో ఏది చేసుకుంటే బెటర్ సార్? అంటే కొంతమంది డబ్బులు తక్కువ అని చెప్పేసి ఆప్షన్స్ మార్చుకుంటే వెళ్ళిపోతారు కదా. అది థర్డ్ పార్టీ కంపల్సరీ అండి. ఎందుకంటే ఒకసారి మన వెహికల్ అమ్మినా మన ఆస్తులు అమ్మినా సరిపోదు కాంపెన్సేషన్. ఏది చనిపోయిన వ్యక్తికి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ మన వెహికల్ కారణంగా చాలా ఎక్కువ ఉండొచ్చు, 10 కోట్లు 15 కోట్లు కూడా ఉండొచ్చు. అందుకని థర్డ్ పార్టీ చట్ట ప్రకారం కంపల్సరీ, ఎవరు భరించలేని రిస్క్ అది సొంతగా. అందుకని థర్డ్ పార్టీ కంపల్సరీ ఉండాలి. వెహికల్ కవరేజ్ అంటారా, మీ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి మీకు అవసరమా లేదా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. చట్ట ప్రకారంగానే మీకు ఈవెన్ మీ శ్రేయస్సు దృష్ట్యా చూసుకుంటే కూడా థర్డ్ పార్టీ లేకుండా బండి బయటికి తీయొద్దు. అండ్ ఇప్పుడు హౌస్ ఇన్సూరెన్స్ చూస్తుంటాం సార్, హౌస్ లోన్ తీసుకుంటారు, హౌస్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సో దీంట్లో ఒకదాని నుంచి ఒకటి వాళ్ళే టిప్స్ అందిస్తుంటారు, మీరు అది చేయొచ్చు ఇది చేయొచ్చు అనేసి. సో దీంట్లో ఒక వ్యక్తి ఏదన్నా ఒక స్టెప్ తీసుకోవాలన్నప్పుడు ఏ జాగ్రత్త ఉండాలి? హౌస్కి అక్కడ 2 ఉన్నాయండి. హౌస్కి ఇన్సూరెన్స్ ఒకటి, అది చాలా తక్కువ అమౌంట్ అవుతుంది. అవును. మీరు తీసుకున్నారు కాబట్టి మీకేదన్నా అయితే మా లోన్ గ్యారంటీ ఏంటి అన్న ఉద్దేశం. ఇల్లుంది కానీ మళ్ళా అక్కడ బ్యాంక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏజెంట్స్గా మారాయి. అవును. వారు మీ పాలసీ మీద వచ్చే కమిషన్ కోసం మీకు ఒక 2-2.5 లక్షలు ఒకటి లోన్ గ్యారంటీ ఇన్సూరెన్స్ ఒకటి అంటగట్టేస్తారు. అది లేకపోతే మీరు లోన్ ఇవ్వమంటారు. ట్రూ. మీరు కట్టాలి, తీసుకోవాలి. అది ఎందుకు జాయిన్? ఆ మందం మీకు లోన్ పెరిగిపోతుంది. అవును. అది లేకుండా కూడా లోన్ ఇవ్వాలి. యాక్చువల్గా అది కంపల్సరీ కాదు. ఆర్బీఐ రూల్ ప్రకారం ఆ ఇన్సూరెన్స్ కంపల్సరీ కాదు. హౌస్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఓకే. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డ్యామేజ్ టు ది హౌస్, లోను కట్టలేని పరిస్థితులు అయినా ఇన్సూరెన్స్ డబ్బులతో లోన్ తీరిపోతుంది. బట్ వ్యక్తికి ఇన్సూరెన్స్ అనేది ఆర్బీఐ రూల్ ప్రకారం కంపల్సరీ కాదు. కానీ లోన్ ఇచ్చే పొజిషన్లో ఉన్న బ్యాంక్ ఆ లెవరేజ్ని ఉపయోగించుకొని వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీకు పాలసీ అంటగడుతున్నారు. ఓకే. అండ్ ఇంతకు ముందు చూసేవాళ్ళం సార్, అంటే మా నాన్నగారు ఉన్నప్పుడు నేను చూసేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎల్ఐసి చేయించుకున్నాం అనేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎల్ఐసి అనేదే మర్చిపోయారు. జస్ట్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్సా, బైక్ ఇన్సూరెన్సా, హౌస్ ఇన్సూరెన్సా, ఇట్లా డివైడ్ అయిపోయింది. ఎందుకు సార్ ఇన్ని సెక్టార్స్ వచ్చాయి? ఆదిమ మానవుడికి ఇన్ని అవసరాలు లేవు. సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్దిగా అవసరాలు పెరుగుతున్నాయి, అవకాశాలు పెరుగుతున్నాయి, వాటితోనే రిస్క్ పెరుగుతుంది. ఎన్ని రకాల రిస్క్కి అయితే మానవ జీవితం ఎక్స్పోజ్ అవుతుందో ప్రతి రిస్క్కి ఒక పాలసీ ఉంది. అందుకే ఇన్ని రకాల పాలసీలు వచ్చాయి. ఇల్లు ఉంది, హెల్త్ ఉంది, ట్రాన్సిట్ ఉంది, లేకపోతే మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణంలో జరిగే రిస్క్కి ఇట్లా ఒక్కటి కాదు. సినిమా తీస్తున్నాము, సినిమా ప్రొడక్షన్ మధ్యలో ఆగిపోతే జరిగే నష్టానికి ఇట్లా ఒకడు పాటలు పాడి ఆయన గొంతుకి ఇన్సూర్ చేసుకుంటాడు. అవును. ఇట్లా ఏ మనిషికి ఎక్కడ రిస్క్ ఉందో ప్రతి రిస్క్కి ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఇన్సూరెన్స్ సమాజం కుంటుపడకుండా నడవటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చిన్నయే కాదు, సెటిలైట్ పంపిస్తున్నారు ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి. మన దేశం 500 కోట్లతో సెటిలైట్ పంపించగలగటం అనేది ఒకనొకప్పుడు చాలా కష్టమైన పరిస్థితి. ఆ రోజుల్లో ఇన్సూరెన్స్ లేకుండా మన దేశం సెటిలైట్ని పంపించగలిగే ఇది లేదు, ధైర్యం లేదు. అందుకని ఆ ధైర్యం ఇవ్వాలంటే ఇన్సూరెన్స్ కావాలి. ఓకే. ప్రతి రిస్క్కి ఒక ఇన్సూరెన్స్ ఉంది. మీకు రిస్క్ లేకుండా ప్రపంచం లేదు. అందుకని జీవితము ఇన్సూరెన్స్ ఇంటర్లింక్. బట్ అది అడ్వాంటేజ్ అంటారా, డిసడ్వాంటేజ్ అంటారా? అడ్వాంటేజ్ ఏనండి. ఎందుకంటే మనం పనిచేసేటప్పుడు నాకు ఇన్సూరెన్స్ ఉంది అనే ధైర్యంతోనే మనం ముందుకు పోతాం. ఇన్ కేస్ నేను ఫెయిల్ అయినా, నాకు ఏదన్నా మధ్యలో అవాంతరం వచ్చినా నాకు ఈ ధైర్యం ఉంది, నేను దిగజారిపోకుండా నన్ను ఇన్సూరెన్స్ మళ్ళీ ఆ పరిస్థితిలో నిలబెడుతుందనే ధైర్యంతో పోతాం. కానీ ఆ నమ్మకాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ నిలవబెట్టుకోవాలి. ఆ కంపెనీలు నిలవబెట్టుకునే మాలాంటి అవసరం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్. అండ్ మీరు ఎన్నో ఇన్సూరెన్స్లు చూసింటారు. ఒక హెల్త్ ఇన్సూరెన్సెస్లో మీరు చూసిన డ్రాబ్యాక్స్ ఏంటి, దానిలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్లో మెయిన్ పార్టీలు ఇబ్బంది పడేది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, అంటే పాలసీ తీసుకోకముందు ఉన్న జబ్బులు. ప్లస్ అందులో మీరు క్యాటరాక్ట్ అయితే ఫస్ట్ 2 years రాదు,
హెర్నియా అయితే ఫస్ట్ 2 years రాదు. పుట్టుకతో వచ్చిన బయటికి కనపడే జబ్బులు అయితే పర్మనెంట్గా మేము కవర్ చేయము. ఇట్లా ప్రతి పాలసీలో కొన్ని ఎక్స్క్లూజన్స్ ఉంటాయి. ఆ ఎక్స్క్లూజన్స్ గురించి మనకి ఒక అవగాహన ఉండాలి. రెండోది, ఐఆర్డిఏ వారు మన పాలసీదారుల రక్షణ కోసం కొన్ని రూల్స్ పెట్టారు. ఎట్లా, ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఇన్సూర్ చేసుకున్నారు, రేపు ఈ కంపెనీ మంచిది కాదని రేపు ఇంకో కంపెనీకి మారుతారు. మారినప్పుడు ఏమేమి అబ్జర్వ్ చేయాలి, ఏమి బెనిఫిట్స్ ఉంటాయి, ఏమి నష్టం ఉంటుంది. ప్లస్ ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ అనే పదం లేకుండా మీకు క్లెయిమ్ పే చేయాలి అంటే కంటిన్యూస్గా 5 సంవత్సరాలు మీరు ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ తర్వాత ఏది కూడా ఇన్సూరెన్స్ కంపెనీ అడగటానికి లేదు మిమ్మల్ని. ఇది ఎవ్వరికీ తెలీదు. 8 సంవత్సరాలు మీరు ఇన్సూరెన్స్ చేసుకున్న తర్వాత కూడా ఈ జబ్బు నువ్వు నాకు ఇన్సూరెన్స్ చేసేటప్పుడు చెప్పలేదు కాబట్టి నేను ఇవ్వను అని ఈ రోజుకి ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కొడుతున్నాయి. వాళ్ళ పాలసీలోనే ఐఆర్డిఏ కండిషన్ రాసి ఉంటుంది, 6 సంవత్సరాలు దాటితే ప్రీ ఎగ్జిస్టింగ్ అనే మాట ఎత్తకూడదు అని. ఓకే, దానికి ఎదురుగా ఎక్కొడుతున్నారు. ఇప్పుడు నేను ఒక జబ్బు డిక్లేర్ చేశాను, నాకు డయాబెటీస్ ఉంది, నేను డయాబెటీస్ అని డిక్లేర్ చేశాను, 3 సంవత్సరాల తర్వాత నాకు రావాలి. డయాబెటీస్కి నాకు తెలుగు పేరు ఉంది, లేకపోతే హైపర్ టెన్షన్ ఉంది. ఒక ఆయన బీపీ అంటాడు, హై బీపీ అంటాడు, ఒక ఆయన హైపర్ టెన్షన్ అంటాడు, ఇంకొక ఆయన ఇంకొక పేరుతో పిలుస్తాడు. ఈ పేరుతో నువ్వు నాకు డిక్లేర్ చేసావు కానీ ఆ జబ్బు చెప్పలేదు అంటాడు. వాళ్ళకి యాక్చువల్గా ఇన్సూరెన్స్ కంపెనీలు కారణాలు దేవులాడుకుంటున్నాయి. ఖచ్చితంగా క్లెయిమ్ ఎగ్గొట్టడానికి కారణాలు దేవులాడుకుంటున్నాయి. ఈ క్లెయిమ్ జెన్యున్గా ఇవ్వాల్సింది అని తెలిసిన రోజు కూడా ఎగ్గొట్టి చూద్దాము, ఆయన ఏదన్నా ఎక్కడికైనా పోతే అప్పుడు మనం పే చేద్దాము అనే పరిస్థితిలో కూడా ఎగ్గొడుతున్నారు. అందుకోసము అవగాహన పెరగాలి. అవగాహన పెంచేంత పరిస్థితి ప్రభుత్వం కానీ ఐఆర్డిఏ కానీ లేదు. లేకపోవడంతో ఈ నష్టపడే వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళ రైట్ ఎన్ఫోర్స్ చేసుకోవడానికి మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మేము ఈ రకంలోకి వచ్చాం. అండ్ అదర్ ఎండ్లో కొంతమంది 2 పాలసీస్ 3 పాలసీస్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఇన్సూరెన్స్లో మీరు ఎన్ని పాలసీలు చేసుకున్నా ఇబ్బంది లేదు. ఓకే, అడ్డం లేదు. వేరే వాటిల్లో ఏంటంటే మీరు ఒక ఇల్లు ఇన్సూర్ చేసుకుంటే 2 పాలసీలు తీసుకుంటే ఇద్దరు కలిపి మీకు క్లెయిమ్ పే చేస్తారు. మీకు పే చేయాల్సిన ₹1,00,000 అనుకుంటే ఇద్దరు కలిసి ప్రపోర్షనేట్గా వాళ్ళిద్దరు వాటా పే చేస్తారు. హెల్త్లో అట్లా కాదు. మీకు 2 పాలసీలు ఉంటే ఫస్ట్ ఒకసారి నాకు జబ్బు వచ్చినప్పుడు నేను ఒక పాలసీ మీద క్లెయిమ్ పెట్టుకోవచ్చు, రెండోసారి జబ్బు వచ్చినప్పుడు 2వ పాలసీ మీద క్లెయిమ్ పెట్టుకోవచ్చు. లాభం తెచ్చుకోవడానికి వీల్లేదు. ఎవరి మీద అయినా నేను క్లెయిమ్ పెట్టుకోవచ్చు. ఒక పాలసీ ఇంకో పాలసీకి అడ్డం రాదు. అందుకని హెల్త్లో మోర్ దాన్ 1 పాలసీ ఉన్నా ఇబ్బంది లేదు. ఓకే, అండ్ అదర్ దాంట్లో సార్ అంటే ఇప్పుడు అదర్స్ దాంట్లో ఎన్ని పాలసీలు ఉన్నాయి అనే కన్నా మన ప్రాపర్టీ వాల్యూకి ఎంత దగ్గరగా మనం ఇన్సూర్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. నేను ఇవాళ ఇల్లు కడితే, ఈ బిల్డింగ్ కడితే 10 లక్షలు అవుతుంది కానీ నేను 5 లక్షలకి ఇన్సూర్ చేసుకున్నాను అంటే నాకు జరిగిన రూపాయలు ₹10 వస్తుంది. సార్ ఇప్పుడు మీ దాంట్లోకి చాలా మంది విజిట్ అవుతుంటారు కదా, మాకు ఇది క్లెయిమ్ అవ్వలేదు, అది క్లెయిమ్ అవ్వలేదని. సో మీరు ఫస్ట్ డాక్యుమెంటేషన్ తీసుకున్నాక మీరు చెప్పిన దాని ప్రకారము టర్మ్స్ కండిషన్స్ చూస్తారు, తర్వాత ప్రాసెస్ ఏంటి? 3 మార్గాలు ఉన్నాయండి మన గ్రీవియన్స్ రిడ్రెస్లు, అంటే మన ఫిర్యాదులు, మన ఇబ్బందులను తొలగించడానికి ఇన్సూరెన్స్ వ్యవస్థలో మొట్టమొదటిది కంపెనీ ఫిర్యాదుల విభాగం, గ్రీవియన్స్ డిపార్ట్మెంట్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీ. వారికి ఫస్ట్ మా క్లెయిము ఈ కారణంగా మీరు ఎక్కొట్టారు కాబట్టి మీరు ఎక్కొట్టింది తప్పు, మీ పాలసీలో ఫలానా చోట ఈ కండిషన్ ఉంది, ఈ కండిషన్ ప్రకారం మీరు నాకు పే చేయాలి, లేదు ఐఆర్డిఏ రూల్లో ఫలానా రూల్ ప్రకారము ఈ క్లెయిమ్ నాకు రావాలి కానీ మీరు మాకు ఇవ్వనన్నారు, ఈ రూల్స్ ప్రకారము మాకు మీరు క్లెయిమ్ న్యాయంగా ఇవ్వాలి కాబట్టి ఇవ్వండి అని ఒక ఫిర్యాదు పెడతాం. ఓకే, ఆ ఫిర్యాదు వారు కొన్ని ఆ దశలో కూడా పరిష్కారం అవుతాయి. కొంతమంది మనం మళ్ళా మేము ఇవ్వము అని రాస్తారు. అప్పుడు ఇన్సూరెన్స్ ఓంబుడ్స్మన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసిన వ్యవస్థ ఉంటుంది. అది వాళ్ళు ఏమీ పైసా ఛార్జ్ చేయరు, మనకి ఫీజు అవసరం లేదు, కంప్లైంట్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం అక్కడ క్లెయిమ్ పెట్టుకోవచ్చు. ఓకే, వారికి మనం కంప్లైంట్ చేస్తాం. వారికి కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక సమ్ టైమ్స్ 3 to 4 months 5 months కూడా పడుతుంది. 5 months లోడ్ ఎక్కువైతుంది వాళ్ళకి కూడా, అండర్ స్టాఫ్డ్. వారు పరిష్కరిస్తారు. వారు పరిష్కరించినప్పుడు అది 2వ మార్గం. ఓకే, అక్కడ కూడా ఒక్కోసారి కంపెనీ కరెక్టే అనే నిర్ణయం రావచ్చు. అప్పుడు కన్జ్యూమర్ కోర్టుకు తీసుకుంటాం. మళ్ళీ మాకు ఒక ప్యానల్ అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా కన్జ్యూమర్ కోర్టులో కేసు వేపిస్తాం. అంటే ఏదైనా ఒక్కసారి మేము పాలసీ కండిషన్స్ అన్నీ చదివి వాళ్ళు ఏ కారణంగానైతే నీకు క్లెయిమ్ రాదు అని తిరస్కరించారో
వాళ్ళు చేసింది తప్పు, పాలసీ ప్రకారం ఈ వ్యక్తికి క్లెయిమ్ రావాలి అని మేము నమ్మిన తర్వాత దాన్ని ఆయనకి ఇప్పించేదానికి చివరిదాకా పోరాడతాం. చివరి వరకు అంటే మన ఆయన కోర్టు వదిలేయము. ఎగ్జాంపుల్ అంటే మన కోర్టు లా సిస్టమ్స్ మనందరు తెలిసిందే, జస్టిస్ వస్తుంది కానీ ఎప్పుడు అనేది అడగకూడదు అంటారు. అక్కడ మన కేసుని మనం ప్రాపర్గా మనం చేసే కంప్లైంట్ 10 పేజీలు రాసే అవసరం లేదు. మన ఎగ్జాక్ట్ మన ఫిర్యాదు ఏంటి, ఏ రకంగా మన ఫిర్యాదు కరెక్ట్, ఇది చేసుకొని మనం ప్రాపర్ లాయర్ని అపాయింట్ చేసుకొని మనం పోతే అన్ని కేసుల్లో కాదు కానీ చాలా కేసుల్లో తొందరగానే పరిష్కారం తెచ్చుకోవచ్చు. ఓకే. అండ్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఎన్నో చూస్తుంటారు ఇట్లాంటి ఇన్సూరెన్స్ ఇవన్నీ. మీరు డీల్ చేసిన వాటిల్లో అరే ఇది ఏంటి, దీనికి కూడా ఇట్లా వేస్తారా అని అనిపించిన సిచ్యువేషన్స్ ఏంటి? మీకు ఈ మధ్యకాలంలో నేను చూసిన ఘోరమైన కేసులు చెప్తాను. ఓ పెద్ద మనిషి వాళ్ళ ఫాదర్కి 2015 నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, ఫాదర్ మదర్కి. 2020లోనో 2021లోనో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారాడు. వాళ్ళ మదర్కి 2017లో క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్. కంపెనీ క్లెయిమ్ సెటిల్ చేసింది, పాత కంపెనీ. కొత్త కంపెనీలోకి వచ్చాక వాళ్ళ ఫాదర్ సిక్ అయ్యాడు, కేర్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. కంపెనీ వారు మేము క్లెయిమ్ ఇవ్వమన్నారు, క్యాష్లెస్ ఇవ్వమన్నారు. ఈయన కింద మీద పడి మొత్తం మీద 13.5 లక్షలు ఖర్చు పెట్టాడు 10 రోజుల్లో. చివరికి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, రీఎంబర్స్మెంట్కి పోయాడు. వారు 2017లో మీ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన విషయం మాకు చెప్పలేదు కాబట్టి మేము ఈ క్లెయిమ్ ఇవ్వమన్నారు. ఆవిడకి నయమైపోయింది, ఆవిడ క్లెయిమ్ పాత కంపెనీ సెటిల్ చేసింది. అంటే ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత వచ్చిన జబ్బే. అవును, అది పాత అంతకన్నా ముందున్న జబ్బు కాదు. ఆయన పరంగా ఏ రకమైన తప్పు చేయలేదు ఆయన. సరే, దానికి గ్రీవియన్స్ పెట్టాం. గ్రీవియన్స్లో చాలా డీటెయిల్డ్గా ఏ రూల్ ప్రకారం మీరు చేసిన తప్పు మీరు మాకు ఇవ్వాలి అని వారు క్షమాపణ చెప్పారు. ఇమీడియట్గా ఒక మెయిల్ అన్కండిషనల్గా క్షమాపణ చెప్పారు. 15 రోజుల వరకు కూడా మళ్ళీ తర్వాత ఏ రకమైన రిప్లై లేదు. మళ్ళీ ఒక మాట పెట్టాం, మీరు తొందరగా చెప్పండి, మీరు ఇవ్వకపోతే మరి నేను వేరే స్టెప్స్ తీసుకోవాలి అంటే మేము చేసింది కరెక్టే అని మళ్ళీ ఒక మెయిల్ పెట్టారు. మీరు ఇమాజిన్ చేయండి, సారీ చెప్పి మళ్ళీ ఇంకొక రకంగా ఒక పక్కన అవుట్ రైట్ అపాలజీ చెప్పి మళ్ళీ 15 రోజులకి మేము క్లెయిమ్ ఇవ్వమన్నారు. ఇంకొక పెద్ద మనిషికి ఫస్ట్ డే నుంచి వితౌట్ ఎనీ ఎక్స్క్లూజన్స్ పాలసీ ఇచ్చారు. ఓకే. డే 1 నుంచి మొదటి 30 రోజులు ఏ పాలసీ అయినా మనకి జబ్బు వస్తే కవర్ చేయదు, యాక్సిడెంట్ కవర్ చేస్తుంది. ఆ 30 రోజులు వేవ్ చేశారు, ప్రీ ఎగ్జిస్టింగ్ వేవ్ చేశారు. టైం ఎక్స్క్లూజన్స్ అంటే 2 సంవత్సరాలు కవర్ చేయని క్యాటరాక్ట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా వేవ్ చేసి 98,000 ప్రీమియం తీసుకొని ఒక మనిషికి పాలసీ ఇచ్చారు. ఒక మనిషికి ఆయనకి 6 నెలల తర్వాత స్టెంట్ వేశారు. ఓకే. 3 స్టెంట్లు వేశారు, 4,38,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఈయన హాస్పిటల్కి పోయినప్పుడు ఫస్ట్ టైము సార్ నడిస్తే ఆయాసం వస్తుంది అని చెప్పాడు. మెడికల్ టెర్మినాలజీలో ఆయన ఏమి రాశాడు, డిస్నియా ఆన్ ఎగ్జర్షన్. ఆయన ముందే నాకు హై బీపీ ఉంది అని చెప్పాడు అక్కడ. అవును, ఇది అది రిలేటెడ్, హై బీపీ కార్డియాక్ ప్రాబ్లం రిలేటెడ్. వారు డిస్నియా ఆన్ ఎగ్జర్షన్ అనే జబ్బు నువ్వు నాకు డిక్లేర్ చేయలేదు కాబట్టి ఇన్సూరెన్స్ కన్నా ముందు నేను క్లెయిమ్ ఇవ్వను పొమ్మన్నాడు. ఇంతకన్నా గౌరవం ఏమైనా ఉంటుందా? హై బీపీ చెప్పాడు, హై బీపీకి రిలేటెడ్ ఇది. డిస్నియా అండ్ ఎగ్జర్షన్ అనేది ఒక లక్షణం, అది జబ్బు కాదు. నేను నడిస్తే ఆయాసం వస్తుంది, అది ఒక జబ్బుకి లక్షణం. అవును, అది జబ్బు అని నువ్వు ఆ జబ్బుని నాకు చెప్పలేదు అంటే అది నిన్నగాక మొన్న వచ్చింది, నేను హాస్పిటల్కి పోయాను, దాని కారణంగా నేను హాస్పిటల్కి పోయాను. ఆ లక్షణాన్ని పట్టుకొని ఈ జబ్బు నువ్వు నాకు ముందు నుంచి చెప్పలేదు కాబట్టి నేను క్లెయిమ్ ఇవ్వను. సరే, దానికి ఐఆర్డీఏ కంప్లైంట్ పెట్టాడు, ఇదే మన ఓంబుడ్స్మన్ కంప్లైంట్ పెట్టారు. ఓంబుడ్స్మన్ వారు కంపెనీకి ఒక సలహా ఇచ్చారు, 15 రోజుల్లో ఈ క్లెయిమ్ని మీరు రిజాల్వ్ చేసి మాకు చెప్పండి అని. వారు అప్పటికి రిజాల్వ్ చేయకుండా మీరు చెప్పినట్టు మేము వింటాము అని ఉత్తరం రాశారు వారికి. ఇప్పుడు 98,000 ప్రీమియం తీసుకొని అన్ని జబ్బులు డే 1 నుంచి కవర్ చేస్తా అని చెప్పి లాస్ట్కి ఆయన అన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ జబ్బులు ఆయన చెప్పిన తర్వాత ఈ కారణం వెతుకులాటం కాకపోతే దీన్ని ఏమంటారు? అవును, ట్రయింగ్ టు ఇన్వెంట్ రీజన్స్ ఫర్
సేయింగ్ నో టు ది క్లెయిమ్. అంటే దీంట్లో లైక్ అందరి ఇంటర్లింక్ అయితేనే కదా ఇది సక్సెస్ అయ్యేది. వీటన్ని డేటా మీకు ఒక IRDA ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తుంది. ఓకే. పాలసీ ఇచ్చేప్పుడు పాత పాలసీ నంబర్ మీద వీళ్ళ చరిత్ర అంతా అందులో ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళు అడగాల్సిన అవసరం లేదు, వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ లింకేజ్ IRDA చేసింది. ఓకే. కానీ మనకి వీళ్ళు నాకు చెప్పలేదు అనేదాన్ని వాడుకుంటారు. ఒక మాటతో మొత్తం మారిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్లెయిమ్ తగ్గేయటం. మీరు ₹1,00,000 క్లెయిమ్ పెడితే 50,000 60,000 తగ్గించేస్తారు. అవును. ఇది ఏంటంటే అసలు పోతే కంప్లైంట్ చేస్తారేమో, కొంత ఇచ్చి వదిలేద్దాం, సాధ్యమైనంత మిగిలించుకుందాం. ఓకే. అదొకటి బాగా పెరిగింది. అంటే ఇది 15,000 కోట్ల రూపాయలు మిగిలించుకున్నారు వాళ్ళు తగ్గించి. అంటే ఏ దాన్ని నమ్మాలి, ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చారు బయటికి, మేము ఇలా చేస్తాము, మేము క్లెయిమ్స్ అనేటివి ఏమన్నా ఉన్నా సరే ఫైట్ చేస్తామని. బట్ ఇటువంటివి రాకుంటే ఏముంది, వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయటమే. నీ కర్మ నీది సార్. ఫీడింగ్ విత్ పబ్లిక్ మనీ. మన దగ్గర వ్యవస్థాపరంగా లూట్ చేయటం అనేది బాగా పెరిగిందండి. ఏదో మీ జేబులోకి మీకు జేబుకి కన్న వేసి నేను తీసుకుంటే అది క్రైము. అవును. ఈ వ్యవస్థాపరమైన లూట్ ఉందే, ఇది లెజిటిమేట్ దోపిడీ. దీనికి ఏ రకమైన రెమెడీ లేదు. నేను మీ మీద క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు, మీరు క్లెయిమ్ ఎగ్గొట్టారండి. ఎట్ ద మోస్ట్ నేను గ్రీవియన్స్ పెట్టుకోగలను, కన్జ్యూమర్ గ్రీవియన్స్. అందుకని క్రిమినల్స్ కూడా ఈ రకమైన దోపిడీలోకి మారిపోయే అవకాశం ఎక్కువ ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రాపర్గా బిహేవ్ చేయని పక్షంలో. అండ్ మొన్న ఒకటి రీసెంట్గా ఒక మూవీ చూశాను సార్ హాట్స్టార్లో, సేమ్ ఇన్సూరెన్స్ రిలేటెడే. యాక్సిడెంట్ అయితే పేషెంట్ హాస్పిటల్కి వస్తారు కదా, ఇన్సూరెన్స్గా అయ్యి వచ్చి అప్పటికప్పుడు నేను ఇంత పాలసీ చేస్తాను, దాంట్లో ఇంత వస్తుంది, నాకు ఇంత ఇవ్వని చెప్పి డాక్టర్తో మాట్లాడి తర్వాత పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఈ సెక్టార్ ఏంటి సార్? అది ప్రస్తుతానికి చాలా వరకు తగ్గిపోయిందండి. ఒకప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వారు కొన్ని తప్పులు చేశారు. హాస్పిటల్కి పాలసీ ఇచ్చేవాళ్ళు. ట్రూ. హాస్పిటల్కి అధికారం ఇచ్చేవాళ్ళు పాలసీలు జాయిన్ చేయటం అని. నేను హాస్పిటల్కి పోయాను, నాకు జబ్బు ఉంది, నీకు ₹1,00,000 ఎంత ఖర్చు అవుతుంది, సర్జరీ చేయాలి, బాగానే ఉందండి, నీకు 2-3 నెలల వరకు పర్వాలేదు, ఇప్పుడు పాలసీ తీసుకొని వెళ్ళిపో, 2 నెలల తర్వాత వచ్చి జాయిన్ కానీ చెప్పి చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అవును. ఇప్పుడు ఆ రకమైన ఇది ఆల్మోస్ట్ లేనట్టే లెక్క ఇప్పుడు. ఓకే. అండ్ LIC పాలసీస్ సార్ ఒకప్పుడు భలే వినిపించేది, కానీ ఈ LIC పాలసీస్ కన్నా ఈ చిన్న చిన్న పాలసీస్ అంటే హెల్త్కో, చేతికో, కన్నుకో, బండికో ఇటువంటివన్నీ బాగా పాపులర్ అవుతున్నాయి. LIC కొంచెం డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటి? డౌన్ అవ్వలేదండి. LIC వ్యాపారాన్ని ప్రైవేట్ కంపెనీలు చాలా వరకు షేర్ చేసుకున్నాయి. ఓకే. ఓవరాల్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రోత్ చాలా బాగుంది మన దేశంలో. కాకపోతే లెక్కలేని ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. అవును. అందుకనే మనకి కొంచెం ఓవరాల్ ఇప్పటికే LICయే బెటర్ కంపెనీ, LICయే అందరికన్నా పెద్ద కంపెనీ. కానీ చాలా ప్రైవేట్ కంపెనీలు కూడా రంగంలోకి వచ్చాయి. ఓకే. బజాజ్, ICICI, HDFC ఇలాంటి చాలా కంపెనీలు రంగంలోకి వచ్చాయి. అండ్ ఈ రోజుల్లో చాలా మందిని చూస్తుంటాను సార్, అంటే లైక్ లైఫ్ సైకిల్లో శాలరీస్ పెరిగాయి, బాగా మంచి లైఫ్ స్టైల్లో ఉండాలి. ఈ జోన్లో ఉన్న వాళ్ళందరూ డబ్బు కోసం ఉద్యోగాలు చేస్తూ సిటీస్కి వచ్చింటారు పేరెంట్స్ని వదిలేసి. వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే LIC ఇది ఎప్పుడో చనిపోయాక వచ్చే డబ్బులు కదా మనకెందుకు, దీన్ని తీసుకొని పోయి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుందాం, ఇట్లాంటి ఐడియాస్ చేస్తారు. బట్ మీ ప్రకారము ఒక మనిషికి LIC అనేది ఎంతవరకు ఇంపార్టెంట్, అంటే ఇన్సూరెన్స్ పాలసీ ఎంత ఇంపార్టెంట్? మన మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు ఇన్ కేసు మనకు ఏదైనా అయ్యి మనం లేని రోజున వాళ్ళు ఇదే లెవెల్ ఆఫ్ లివింగ్, ఇదే రకమైన జీవితాన్ని కంటిన్యూ చేయాలంటే ఎంత అవసరం అంతవరకు అట్లీస్ట్ టర్మ్ పాలసీ మనం తీసుకొని ఉండాలి. ఓకే. అది మనం ప్రేమించే వాళ్ళని రోడ్డును పడకుండా కాపాడటం కోసం. ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, ఎట్లా మల్టిప్లై చేసుకోవాలో అవన్నీ చేసుకోండి. అవును. మినిమం మన తర్వాత మన డిపెండెంట్స్కి ఫైనాన్షియల్ గ్యారంటీ ఒక ఈ రోజు ఉన్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంతే కంటిన్యూ అవ్వడానికి సరిపోను ఒక టర్మ్ పాలసీ మస్ట్. అండ్ మార్కెట్లో చాలా అంటే ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ ఈ కంపెనీస్ కూడా లైక్ తీసుకునే ఎంప్లాయీస్ కూడా ఇన్సూరెన్స్ని మెన్షన్ చేయాలని కొన్ని ఉంటాయి. కొంతమంది ఇన్సూరెన్స్ని మెన్షన్ చేయకుండా జస్ట్ బేసిక్ శాలరీ, హౌస్ అలయన్స్ ఇట్లా ఇచ్చేస్తుంటారు. సో ఇది ఎంతవరకు డిఫరెన్స్ చూపిస్తుంది? అంటే
అంటే వీళ్ళు కొంతమంది ప్రైవేట్ కంపెనీస్ ఏంటి సర్టెన్ ఎల్ఐసి వాళ్ళు వస్తే వాళ్ళతో టైఅప్ అయ్యి ఇట్లా ఇచ్చేస్తారు. సో దాంట్లో ఎట్లా చూస్ చేసుకోవాలి? ఎంప్లాయర్ చేసే ఇన్సూరెన్స్ అంటారా? ఎంప్లాయర్ చేసే ఇన్సూరెన్స్ మనకి మ్యాక్సిమం హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారండి, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేస్తారు. అవును. లైఫ్ వాళ్ళు అసలు చాలా రేర్ కంపెనీస్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసేవి. ఓకే. లైఫ్ ఇన్సూరెన్స్ వ్యక్తిదే బాధ్యత. అవును. ఏది మన కుటుంబం కోసం మన కోసం చేసుకునేది లైఫ్ ఇన్సూరెన్స్ మనదే బాధ్యత. అండ్ ఈ క్లెయిమ్ ప్రాసెస్లో కూడా సార్, అంటే మనిషికి ఏమన్నా అయ్యాక క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్తారు కదా, దాంట్లో డెడ్ లైన్స్ ఉంటాయి కదా, దాని ప్రాసెస్ ఏంటి? హెల్త్ అయితే 24 గంటల్లో హాస్పిటల్ జాయిన్ కాగానే ఇన్ఫార్మ్ చేయాలి, 24 అవర్స్లో. మిగిలిన ఏదైనా కానీ ఇన్సిడెంట్ జరగగానే ఇన్ఫార్మ్ చేయాలి, ఆన్ ద స్పాట్, అర్లియస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి. డిలే జరిగిన దగ్గర నుంచి కంపెనీ డౌట్తో చూస్తాడు, లేట్ చేయకూడదు. అదే ఇప్పుడు మనం హెల్త్లో 2 ఉంటాయి. సపోజ్ నాకు హెర్నియా ఉంది, సంవత్సరాల పాటు వాయిదా వేస్తాను, ఓకే. అట్లాంటి వాటికి మనం చేసుకోదలుచుకున్నప్పుడు ముందే వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాలి, జాయిన్ కాకముందే ఇన్ఫార్మ్ చేయాలి. మిగిలినవన్నీ జాయిన్ కాగానే 24 గంటల్లో ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే. చెయ్యని పక్షంలో కంపెనీ డౌట్తో చూస్తుంది క్లెయిమ్ని, కొంచెం ప్రాసెసింగ్లో ఇబ్బందులు వస్తాయి, జెన్యూన్ అయినా ఇబ్బందులు వస్తాయి. మరి ఇప్పుడు మార్కెట్లో ఎవరన్నా క్లెయిమ్స్లో మోసపోతుంటారు, బట్ ఇన్సూరెన్స్ కట్టాక కూడా వాళ్ళ ఏజెంట్స్ దగ్గర ఒక డ్రాబ్యాక్స్ ఉంటాయి. బట్ మీరు ఆ క్లెయిమ్ని, అంటే వాళ్ళు మోసపోయిన దాన్ని క్లెయిమ్ చేయాలనుకుంటున్నారు కదా, సో మరి ఎక్స్పర్ట్ సొల్యూషన్స్ నుంచి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఏజెంట్స్కి మీ నుంచి వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటి? ఏజెంట్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ పాలసీదారుల్లో వాళ్ళకి ఎంత మంచి పేరు, ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు ఎక్కువ కాలం మార్కెట్లో ఉంటారు, వాళ్ళకి ప్రీమియం పెరుగుతుంది. ఓకే. ఏజెంట్ అని ఆయన పాలసీలు చేర్పించే పనిలోనే ఉంటాడు. ఆయన చేయించిన పాలసీలో ఎక్కడైనా ఒక వ్యక్తికి క్లెయిమ్ వస్తే ఆయన ఆ క్లెయిమ్ని సక్సెస్ఫుల్గా కంపెనీ నుంచి ఇప్పించగలిగిన రోజునే ఆయన క్రెడిబిలిటీ మార్కెట్లో పెరుగుతుంది. అవును. కానీ చాలామందికి ఏజెంట్స్కి ఈ రంగంలో క్లెయిమ్ని సాల్వ్ చేసే రంగంలో ప్రావీణ్యం తక్కువ. మేము ఆ ఏజెంట్కి ఆయన ద్వారా చేయించిన పాలసీ క్లెయిమ్ రానప్పుడు ఆయనకి ఈ క్లెయిమ్ తెప్పించి ఆయన క్రెడిబిలిటీ పెరగడానికి ఉపయోగపడతాం. ఓకే. మీరు కూడా వాళ్ళకి సపోర్టింగ్ లాగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. ఏజెంట్కి ఎవరైతే ఆయన 100 పాలసీలు చేయించాడో 2 క్లెయిమ్ వచ్చింది, 2కి రాలేదు, 2 క్లెయిమ్ వస్తే 2కి ఇప్పిలేకపోయాడు, ఏం ద్వారా కట్టి ఉపయోగం ఏంటి అనే ఫీలింగ్ మార్కెట్లో వస్తుంది. అవును. అది సాల్వ్ చేసి మేము ఆయనకి ఉపయోగపడగలం. ఓకే. ఓకే, ఈయన దగ్గరికి పోయినా కానీ మనం డిపెండబుల్ ఏజెంట్ అనేది. అంటే మీ దగ్గరికి ఏ సెక్టార్ పీపుల్ రావాలి క్లెయిమ్స్ కోసం? క్లైమెంట్ అయినా రావచ్చు, ఏజెంట్ అయినా రావచ్చు, ఈవెన్ ఎవరు వచ్చినా కానీ మేము దాన్ని స్టడీ చేసి వాళ్ళకి చెప్పగలం. అంటే దానిలో జోన్స్ ఏదైనా ఎనీ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇన్ ద కంట్రీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైప్ ఆఫ్ క్లెయిమ్. ఓకే. ఎక్సెప్ట్ అంటే చిన్న మోటార్ క్లెయిమ్స్ తప్పితే ఏ క్లెయిమ్కైనా మేము ఉపయోగపడగలం. మేము రకరకాల ప్రదేశాల్లో దేశంలో ఒక 13-14 మంది రిటైర్డ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సార్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు మోర్ దెన్ 1 ఫీల్డ్లో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏ రకమైనది వచ్చినా కానీ మేము వాళ్ళకి క్లెయిమ్ అనలైజ్ చేసి క్లెయిమ్ని తెచ్చుకోవడంలో ఉపయోగపడగల సత్తా మా దగ్గర. ఓకే. అండ్ ఇంతవరకు మీ కంపెనీ నుంచి ఎన్ని క్లెయిమ్స్ చేయగలిగారు? మేము సీరియస్గా పనిచేయటం మొదలేసి ఒక 7-8 మంత్స్ అవుతుందండి. ఓకే. గ్రీవియన్స్ దశలో కొన్ని క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయి. కంపెనీకి రిప్రజెంట్ చేసి మీరు చేసింది కరెక్ట్ కాదు, మీరు మాకు న్యాయంగా చేయలేదు అనేది గ్రీవియన్స్ చేసిన దశలో ఒక అరౌండ్ 10 to 12 ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచే, కొన్ని బెంగళూరు నుంచి కొన్ని క్లెయిమ్స్ సాల్వ్ చేయగలిగాం. ఓంబుడ్స్మన్ దశలో కొన్ని సాల్వ్ చేయగలిగాం. ఎక్కువ భాగం మా ఇప్పటి వరకు చేసిన ఓంబుడ్స్మన్ వారి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. మన ఆంధ్ర 2 స్టేట్స్ కలిపి ఓంబుడ్స్మన్ పొజిషన్ చాలా రోజులు ఖాళీగా ఉండి ఈ రోజునే ఒక కొత్త ఓంబుడ్స్మన్ జాయిన్ అయ్యి మొదలేశారు. ఒక్కొక్కటి హీరింగ్ వస్తున్నాయి. మేము ఇప్పటి వరకు సాల్వ్ అయినాయి ఒక 25-30 క్లెయిమ్స్ ఉంటాయి. ఓకే. పెండింగ్లో ఉన్నాయి ఒక 50-60 క్లెయిమ్స్. అంటే ఈ ప్రాసెసింగ్ జరగాలి కదా. ఓకే. అంటే మేము ఈ పని చేయగలము అని ఈ క్లెయిమ్ నష్టపడ్డ వాళ్ళకి తెలియాలి.
ఆ ప్రాసెస్లో ఉన్నాము ఇప్పుడు. మేము తెలియజేసి మేము ఉన్నాము, మేము మీకు ఉపయోగపడగలం అని చెప్పే ప్రాసెస్లో ఉన్నాము. సార్ ఇప్పుడు క్లెయిమ్స్ అంటే ఎన్నో రకాలు ఉంటాయి కదా. రీసెంట్గా నేను మీ దాంట్లో చూశాను, విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి, అవి కూడా క్లెయిమ్స్ చేశారని విన్నాను. ఏంటది? ఫ్లడ్ వచ్చినప్పుడు మనిషికి మొత్తం ఉన్నదంతా పోయింది. అవును. దిక్కుదోసిన దశలో ఉంటారు. ఇన్సూరెన్స్ అయిన వస్తే ఏం చెప్పాలో కూడా తెలియదు. అక్కడ ప్రాపర్టీ కొట్టకపోయింది, ఏమున్నది కనపడదు. వాటన్నిటికీ ఆయన మనస్థైర్యాన్ని నిలబెట్టి నీకేం పర్వాలేదు, మేము ఉన్నాము, ఉన్న రికార్డ్స్ని ఉన్న సిస్టమ్ని మొత్తం అనలైజ్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి ఈయనకి లాస్ ఎంత అయింది అని ప్రొజెక్ట్ చేసి దానికి సరైన ఆధారాలన్నీ సబ్మిట్ చేసి సక్సెస్ఫుల్గా మేము ఒక 10 మందికి క్లెయిమ్స్ ఇప్పగలిగాం. సో మీరు పాలసీస్ని ఎవరైనా నష్టపోతే క్లెయిమ్ చేయడానికి ఫార్వర్డ్ వచ్చారు, మీరే పాలసీస్ అమ్మొచ్చు కదా. మేము ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి లేమండి. ఏ రకమైన పాలసీని మేము ప్రమోట్ చేయము, ఏ కంపెనీని ప్రమోట్ చేయము. అంటే నష్టం జరిగేది ఆపొచ్చు. ఓన్లీ నష్టం జరిగేదాని నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం రానప్పుడే మేము రంగంలోకి వస్తాం. ఓకే, బట్ పాలసీస్లో కూడా అంటే ఇప్పుడు మీరు ఇన్ని చెప్పాక వాళ్ళ క్వశ్చన్ వస్తుంది, ఇన్ని పాలసీస్ ఉన్నాయి కదా, మరి నష్టపోయిన వాళ్ళు ఏ జోన్లలో ఉండొచ్చో తెలియదు, బట్ ఏ పాలసీస్ని ఏ విధంగా సెగ్రిగేట్ చేసుకోవాలని వాళ్ళకి ఉపయోగపడగలము. కానీ మేము ఆ రంగంలో ప్రస్తుతం పనిచేయట్లేదు. మాకు తెలుసు ఏ కంపెనీ బెటరు, ఏ పాలసీ బెటరు, ఎట్లా చేసుకోవాలి గైడ్ చేయగలము. కానీ మేము ప్రస్తుతం ఆ ఫీల్డ్లో పనిచేయట్లేదు. మేము ఓన్లీ నష్టపరిహారం పొందలేని వాళ్ళకి దాన్ని ఎట్లా తెప్పియాలి, వీళ్ళు కంపెనీ నష్టపరిహారం నిరాకరించడం న్యాయమైన పనేనా కాదా, పాలసీ ప్రకారం అది తప్పు అనుకున్నప్పుడు మేము రంగంలోకి వస్తాం. మేము వాళ్ళకి తెప్పించడానికి ఉపయోగపడతాం. మరి ఓవరాల్గా ఎంతోమంది హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. హెల్త్ అనే కాదు, ఇన్సూరెన్స్ పరంగా ఎన్నో సెక్టార్స్లో ఎంతోమంది తమ డబ్బులు పెడుతూనే ఉంటారు, కష్టార్జితం అంతా. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇన్సూరెన్స్ చేసుకునేప్పుడు మీరు ఏం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, దానికి సంబంధించిన అన్ని రకాల కండిషన్స్ మీరు థరోగా తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా చేయొద్దు. 2, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు మనకు ఏ రకమైన జబ్బు ఉంది ముందే చెప్పి తీసుకోవాలి. జబ్బు ఉంది దాచిపెట్టినంత మాత్రాన మీరే నష్టపడతారు, కానీ కంపెనీకి ఏ రకమైన నష్టం లేదు. ఈ 2 మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఓకే, పాలసీ గురించి తెలుసుకోండి, ఏ పాలసీ తీసుకుంటున్నారో పాలసీ గురించి థరోగా తెలుసుకోండి. 2, నిజమేమీ దాచిపెట్టద్దు. మనం దాచిపెట్టాము అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి నష్టం జరిగిన రోజున మీకు నష్టపరిహారం ఇవ్వకుండా ఉండటానికే మనమే ముందే ఉపయోగపడుతున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి, బట్ ఇన్సూరెన్స్ విషయంలో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఏ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, ఇటువంటి డౌట్స్ అని మీరు క్లారిఫై చేసినందుకు. మరి చూశారు కదండి, డాక్టర్ శంకరయ్య గారు చెప్పిన మాటలు విన్నాక హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల మీకు ఎటువంటి అవగాహన వచ్చింది. ఒక హెల్త్ అనే కాదు, డిఫరెంట్ సెక్టార్స్లో ఎన్నో వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి. బట్ మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మేము డిస్ప్లే చేస్తున్నాము. సో మీరు అప్రోచ్ అయినప్పుడు ఆ ఫెయిర్ థింగ్ అనేది మీకు అక్కడ కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక మీకు ఏమనిపించింది, అండ్ మీ మైండ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, వీళ్ళని ఏమైనా అప్రోచ్ అవ్వాలనుకున్నాను సరే మీరు ఇక్కడ డీటెయిల్స్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీ డౌట్స్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ for more updates.